మహామాక్స్ మంచి ఎత్తు దానికి తగ్గ రూపం కామెడీ పండించడంలో మంచి సమయపాలన ఉన్న నటుడు వేణు చేసింది తక్కువ సినిమాలైనప్పటికీ నటుడిగా తెలుగు ప్రేక్షకులు గుర్తించుకునే పాత్రలు చేశాడు. ఉన్నత చదువుకొని చక్కటి వ్యాపారం చేసుకుంటూ సినిమాల మీద మక్కువతో సొంత నిర్మాణ సంస్థ స్థాపించి విజయవంతమైన సినిమాలు తీసిన కథానాయకుడు నిర్మాత తొట్టెంపూడి వేణు సినిమా ప్రయాణం గురించి తెలుసుకుందాం. తొట్టెంపూడి వేణు ప్రకాశం జిల్లాలోని కొండేపి మండలం పెరిదేపి గ్రామంలో 1976 జూన్ 4న కాకినాడలో జన్మించారు. బాల్యం మొత్తం చెన్నైలో గడిచింది. వేణు మదురైలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి కర్ణాటకలోని ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. చదువుకునే సమయంలో సినిమాలు విపరీతంగా చూసేవారు. శంకరాభరణం సినిమా విడుదలైన రోజుల్లో వాళ్ళ నాన్న వేణును ఆ సినిమాకు తీసుకుని వెళ్ళాడు. వేణుకు సినిమాల్లో నటించే ఆసక్తి కారణంగా నట శిక్షకుడు ఎన్జే భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత తమిళ దర్శకుడు భారతీరాజా ఓ సినిమాలో నటించే అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలో ఆగిపోయింది. తరువాత తన మిత్రుడైన వెంకట శ్యామ్ ప్రసాద్తో కలిసి ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ స్థాపించి కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 1999లో స్వయంవరం అనే సినిమా రూపొందించారు. ఆ సినిమా ద్వారా వేణు కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారా లయ కూడా హీరోయిన్ గా పరిచయమైంది. స్వయంవరం సినిమా ఘన విజయం సాధించింది. అందులో వేణు నటనకు గాను స్పెషల్ జ్యూరీ నంది అవార్డు వరించింది. ఈ సినిమాలో కీరవాణి రాగంలో పికాసో చిత్రమా మరుల తెలుపన అనే పాటలు హిట్ గా నిలిచాయి. తరువాత అదే బ్యానర్ లో మరుసటి ఏడాది రామ్ ప్రసాద్ దర్శకత్వంలో చిరునవ్వుతో అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా 2000 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రథమ చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకుంది. అదే ఏడాది మనసు పడ్డాను గాని వీడెక్కడి మొగుడండి సినిమాలు చేశాడు. దాని తరువాత జగపతి బాబు కాంబినేషన్ లో హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. తరువాత వరుసగా ప్రియనేస్తమా, మళ్ళీ మళ్ళీ చూడాలి, కళ్యాణరాముడు సినిమాలు చేశాడు. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. తరువాత పెళ్ళం ఊరెళితే సినిమాలో శ్రీకాంత్ కలిసి కామెడీ పాత్ర పోషించాడు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. తరువాత పెళ్ళాం ఊరెళితే సినిమాలో శ్రీకాంత్తో కలిసి కామెడీ పాత్ర పోషించాడు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. అనంతరం పెళ్ళాంతో పనేంటి, ఖుషీ ఖుషీగా, చెప్పవే చిరుగాలి, సదా మీ సేవలో, ఇల్లాలు ప్రియురాలు, శ్రీకృష్ణ 2006, బహుమతి, అల్లరే అల్లరి, యమగోళ మళ్ళీ మొదలైంది, దీపావళి, చింతకాయల రవి, గోపి గోపిక గోదావరి, మాయగాడు, దమ్ము, రామాచారి సినిమాల్లో నటించాడు. దాని తర్వాత చాలా గ్యాప్ తర్వాత 2021లో రామారావు ఆన్ డ్యూటీలో నటించాడు. ఆ సినిమా పెద్దగా ఉపయోగపడలేదు. కరోనా వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ చేయాలనే ఆలోచన కలిగింది. దాంతో భరత్ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో అతిథి అనే వెబ్ సిరీస్లో నటించాడు. అతిథి సిరీస్ దాదాపు 7 భాషల్లోకి అనువదించబడింది. వేణుకి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. సినిమాలు తగ్గిన తర్వాత వేణు తమకు ఉన్న స్వంత వ్యాపారాలను చూసుకుంటున్నారు. వేణు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MBAలో గోల్డ్ మెడల్ అందుకున్న అనుపమ చౌదరిని పెళ్లి చేసుకున్నారు. అనుపమకు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా కూడా ఆమె వెళ్ళలేదు. ఆమె కుటుంబ బాధ్యతలకే ప్రాధాన్యత ఇస్తూ వారి ఎస్పీ ఎంటర్టైన్మెంట్ కు మార్కెట్ హెడ్ గా కార్యక్రమాలు చూసుకునేవారు. ప్రస్తుతం మంచి పాయింట్ ఉన్న చిన్న కథలను ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలో మళ్ళీ వేణు సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతున్నారు. సో ఇవాల్టి వేణు బర్త్డే ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.